అందరికీ మన ఛానల్లో ఫాస్ట్గా రన్ అవుతూ ఉంది, అందరికన్నా రీచ్ అవుతూ ఉంది ప్రతి వీడియో. మనం ఈరోజు చెక్ చేయొచ్చు. ఈరోజు ఎల్జీ డిష్ వాషర్, ఇది కంప్లీట్లీ మీకు స్టీమ్ ఫంక్షన్స్తో వస్తుంది. మీరు చూడవచ్చు, ఇది ట్రూ స్టీమ్ ఎల్జీ ఆక్వా వాష్, ఈజీ రేక్ ప్లస్ ఇన్వర్టర్ డ్రైవ్, మళ్ళీ వైఫై త్రూ మనం ఎల్జీ థింక్యూ అంటే వైఫై త్రూ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మీకు ఎట్లా వర్క్ అవుతుందో నేను చెక్ చేసి చూపిస్తాను. మనం చూడొచ్చు, ఇది కంప్లీట్లీ 14 ప్లేటెడ్ సెట్టింగ్స్తో వస్తుంది. మనం ఇక్కడ వచ్చి మనం సాల్ట్, మన డిటర్జెంట్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సాల్ట్ ఏమవుతుందంటే లైక్ బోర్ వాటర్లో కానీ ఎక్కువ వైట్ నురుగు వస్తుంది కదా, అది వాటర్ నుంచి ఏమవుతుందంటే లైక్ స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే పాత్ర మీద అంతా ఒక వైట్ పౌడర్ దాకా ఫార్మేషన్ అవుతుంది. అదే అవాయిడ్ చేస్తే మనం సాల్ట్ యూజ్ చేసి వాటర్ని సాఫ్ట్గా చేసుకొని దాని తర్వాత నుంచి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇంకా ప్రజెంట్ చేసుకునే పని అయితే ఇక్కడ మీకు టోటల్ 4 జెట్స్ ఆఫ్ స్టీమ్ ఇది ఉంటుంది. ఇది మసాలా స్టెయిన్స్ కానీ లైక్ మిల్క్ స్టెయిన్స్ని స్టీమ్ క్రియేట్ అయ్యి దాంతో ఇది అవుతుంది. అది ఎట్లా వర్క్ అవుతుందో మనం డెమో ఉంది, మనం చూపిద్దాం. ఇప్పుడు మనం ఇది వచ్చి యూనిట్ ఉంది, దీనిలో మనం చెక్ చేసుకునే పని అయితే కంప్లీట్లీ ఎట్లా స్టీమ్ వర్క్ అవుతుంది, స్టీమ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంతా ఇది దీంట్లో మనం ట్రై అయ్యి ఎట్లా లోపల వర్కౌట్ అవుతుంది, వాషింగ్ మిషన్ ఏ తర డిష్ వాషర్లో వర్క్ అవుతుందో ఆ తర ఇది కంప్లీట్ స్టీమ్ ఫంక్షన్ నుంచి వర్క్ అయ్యి లోపల ఉండే స్టీమ్ అంతా క్రియేట్ అయ్యి ఆ మసాలా స్టెయిన్స్ కానీ ఇవంతా ఇది అవుతుంది. మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ మనకి 2 ట్రాక్ వస్తుంది. ఇక్కడంతా మనం నార్మల్ కడాయిస్ కానీ మసాలా పెద్ద ఉండే యుటిలైన్సెస్ అంతా ఆఫర్ చేసుకొని మనం బౌల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఈ బాస్కెట్లో మన స్పూన్స్ కానీ కట్లరీస్ కానీ ఇవంతా ఇది. మళ్ళీ ఇంకో చూస్తే ఇది వచ్చి మనకి 4 సైడ్ ఆఫ్ వింగ్స్ వస్తుంది. సో మీకు 360 డిగ్రీస్లో కంప్లీట్లీ వాటర్ ఫ్లో అయ్యి కంప్లీట్లీ మీకు క్లీన్ అయ్యి కంప్లీట్ వేస్టేజ్ అంతా ఇది వస్తుంది. ఇంకోటి ఏమంటే చాలామంది డౌట్ ఏమి ఉండొచ్చు అంటే డిష్ వాషర్లో మనం బిఫోర్ వచ్చి లైక్ వాష్ చేసి ప్లేట్లు అంతా పెట్టాల్సి వస్తుంది. అట్లేం లే, డైరెక్ట్గా మనం వచ్చి అట్లనే పాత్ర యూజ్ చేసుకొని మనం క్లీన్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది. మనం ఇంకా చూసుకునే పైన అయితే దీనిలో కంట్రోల్స్ కంప్లీట్ మీకు డిజైన్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్తో ఇది వస్తుంది. మనం టోటల్ ఇక్కడ కంట్రోల్స్ చూసుకునే పైన టోటల్ 4 కంట్రోల్స్ వస్తుంది. ఆటోమేటిక్, ఇన్స్టెంట్, డెలికేట్, రిఫ్రెష్. లైక్ రిఫ్రెష్ వచ్చి మనం జస్ట్ లైక్ ఎనీ ఆల్రెడీ వాష్ చేసిన యుటిలైన్సెస్ ఉంటాయి, జస్ట్ లైక్ డిన్నర్ ముందు కొంచెం ఏమైనా విత్ స్టీమ్తో ఇంకొకసారి క్లీన్ లైక్ హోటల్స్లో అట్లా కానీ చేస్తారు కదా, అట్లనే సేమ్ టైప్ రిఫ్రెష్మెంట్ యూజ్ చేయొచ్చు. డెలికేట్ వచ్చి సిరామిక్ కానీ లేకపోతే గ్లాస్ కానీ అలాంటివి యూజ్ చేయాలి.